నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 11/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:26, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. తిథి చతుర్దశి రాత్రి 8:01. నక్షత్రం స్వాతి పూర్తిగా. యోగాలు వ్యతిపాత రాత్రి తెల్లవారుజామున 5:01 వరకు. కరణము భవ ఉదయం 6:46 వరకు. అలాగే వణిజ రాత్రి 8:01 వరకు. రాహుకాలం సాయంత్రం 4:44 నుంచి 6:21 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:07 నుంచి 4:44 వరకు. యమగండం ఉదయం 11:54 నుంచి 1:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:38 నుంచి 5:29 వరకు. అమృతకాలం రాత్రి 8:22 నుంచి 10:10 వరకు. వర్జం 9:34 నుంచి ఉదయం 11:22 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మేషరాశి వారి విషయం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మంచి మిత్రులు ఏర్పడడం, సంఘంలో గుర్తింపు గౌరవం, అలాగే మంచి ప్రదేశాలని విహరించాలన్న కోరిక కలగడం, తల్లి మొదలైన వారితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా దాంతోపాటుగా మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, తర్వాత స్థైర్యం పెరగడం, చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ఇతరులతో ఇబ్బంది లేకుండా మీ అంతటా మీరే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. అయినప్పటికీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు కేర్ తీసుకుంటూ ముందుకు పెడతారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి తగిన సమయంగా భావించి వ్యక్తుల్ని కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ఏదన్నా ఆరోగ్య సంబంధమైన విషయాలు కానీ, లీగల్ మ్యాటర్స్ లాంటివి కానీ ఏదన్నా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించడం, వాటి కొరకు తగిన విధంగా శ్రమ పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే ఆ విషయంలో మీకు ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, విద్యార్థులు పోటీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రమించడం, పోటీ పరీక్షల్లో విద్యార్థులు అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో పెద్దలు ఎక్కువ శాతం శ్రమతో కూడి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఈ నేపథ్యంలో మీకు చాలా ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవడం, మీ మిత్రులు కానీ ఎవరైనా అలాంటి వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. అలాగే వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల్లో పెట్టే పెట్టుబడుల విషయంలోనూ కానీ, దానికి సంబంధించి రుణాలు తీసుకోవడానికి కానీ కొత్త విధానాల్లో మీరు ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలలో మీ క్రియేటివిటీని కలిపి ముఖ్యులతో అంటే మీ యొక్క సంతానం కావచ్చు, మీ యొక్క ఆత్మీయులు కావచ్చు, ఎవరితోనైనా సరే చక్కగా మీరు చర్చించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాలలో ఇంతకుముందు రావాల్సిన ధనం ఏదన్నా ఉన్నా రావడం, దాన్ని మీరు ఈ రకమైన పెట్టుబడుల కొరకు పెట్టడం అనేది, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీలకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, దానికి సంబంధించి ఎక్కువ స్థాయిలో దృష్టి పెట్టి కష్టపడుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఏ రకమైన ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు లభ్యమవడం, దానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి అనేది అధికంగా ఉంటుంది. గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అంటే మీరు ఏర్పరచుకున్న విధానానికి కొంత అననుకూలమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, గృహంలో వాతావరణం కావచ్చు, గృహానికి సంబంధించిన
విషయాలు ఏదైనా సరే, అంటే గృహంలో ఏదైనా నూతన గృహానికి ఎక్కడ మీరు కనుక ధనాన్ని ఇచ్చినట్లయితే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత మీరు అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణ అనేది ఉండడం, ప్రశాంతత తగ్గడం అనేది ఒకటి మనం దీంట్లో గమనించవచ్చు. దానికి సంబంధించిన విషయాలు మీకు ఉద్వేగాలు అధికంగా ఉండడం, ఆ ఉద్వేగాలతో కుటుంబంలో సంతానంతో కానీ, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే మీ ఇంటి వాతావరణం తద్వారా దానివల్ల మీ యొక్క సంతానం, వృత్తి ఇవన్నిటితోనూ కొంత ఘర్షణతో అనీజినెస్ అనేది ఏర్పడడం, తర్వాత వీటిని ఎలా అధిగమించగలనా అన్న ఉద్దేశంతో వృత్తి మీద కొంత కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ కార్యక్రమాన్నైనా సామర్థ్యాన్ని ఉపయోగించి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. ఆ విషయంలో మీకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కానీ, లేకపోతే నిర్ణయ సామర్థ్యం పెరిగే విషయంలో కానీ, దగ్గర ప్రయాణాలకు కానీ ఆస్కారం అనేది ఒకటి అధికంగా కనబడుతోంది ఆ విషయంలో. అయితే ఏదన్నా ఇతరులకి ఇద్దామనుకున్న రుణాల విషయంలో మాత్రం అది కొంత ఇబ్బందులనే కలిగిస్తుంది కనుక ఆ విషయంలో తల్లిదండ్రులతో చర్చలు జరపడం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దూర ప్రయాణాలకు కానీ, దూర విద్యకి సంబంధించిన విషయాల్లో కానీ విద్యార్థులు ఎక్కువ దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా ఏదైనా మెడికల్ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద కానీ ఎక్కువ దృష్టి సారిస్తున్న విద్యార్థులు దానికి సంబంధించి కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకోవడం, దూర ప్రయాణాల కొరకు కొంత ధనాన్ని దాచి దాని గురించి మీరు తర్జన భర్జనలు, ఆత్మీయులైన తల్లిదండ్రులతో కలిసి చర్చలు చేయడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. వాళ్ళ కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయం కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు అనేవి చాలా చకచకా ముందుకు ప్రయాణం చేస్తాయి. అయితే దాంతోపాటుగా ఈ ఆలోచనలతో పాటుగా వీళ్ళు చేసేది ఏంటి అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు మొదలైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అంటే ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా మీరు కొత్తది ఏదన్నా చేద్దామనుకున్నా, లేకపోతే కొత్తగా ఎవరికైనా ఏదైనా ధనాన్ని ఇద్దామనుకున్నా, మాట ఇద్దామనుకున్నా ఆ విషయాల్లో మాత్రం కొంత మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే ఆకస్మికమైన ధనాలను ఖర్చు అవ్వడం బట్టి కూడా ప్లాన్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సమయానికి ధనం మీకు అందడం, అందిన ధనాన్ని మీరు కరెక్ట్గా ఎలా అయితే ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ పెడుతున్నా, ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నా మీ సామర్థ్యంతో ఎలాంటి దాన్నైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా కొత్త స్నేహాలు, నూతన వ్యక్తుల పరిచయాలు మొదలైనవి ఏర్పడుతూ మీరు ముందుకు పెడతారు. అలాగే వృత్తిలో మాత్రం స్వార్థపూర్తులైన వ్యక్తుల యొక్క వారి ప్రయోజనం కొరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి ఉంటాయి. ఆ విషయంలో మీరు ఆర్థిక విషయాల్లోనూ తర్వాత భాగస్వామ్య వ్యవహారాల్లోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఆ రకమైన వ్యక్తుల యొక్క దానివల్ల మీకు ఇబ్బంది కలగకుండా మీరు చాలా అలర్ట్గా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిలో మీకు ఇబ్బంది అనేది కలిగించే అవకాశాలు తగ్గుతాయి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ప్రయాణాలు అనేవి అధికంగా ఉంటాయి. శ్రమ అనేది అధికంగా ఉంటుంది. శ్రమతో ఏదన్నా పనిని సాధించడానికి ప్రయత్నం చేద్దాం అనుకున్నా తెలియని నిరాశ, నిస్సత్తువు లాంటిది, అనుకోని వ్యక్తులతో విభేదాత్మకమైన పరిస్థితులు రావడం, వీటి వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీరు శత్రువుల మీద విజయాన్ని సాధించే విధంగా మీరు ముందుకు పెడతారు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. స్థైర్యంగా డెసిషన్స్ తీసుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క పెద్దలు, అంటే మీ యొక్క మేలు కోరే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం మంచిది. వీలైనంత వరకు స్వార్థపూరితమైన వ్యక్తుల యొక్క
దృష్టిలోకి వెళ్లకుండా, అంటే వారి ద్వారా మీ పనిని మీరు ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలనుకున్న విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఏ విషయాన్నైనా అనుకున్న విధంగా సాధించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. కృషికి సంబంధించిన విషయాల్లో అన్ని విషయాలు కూడా మీకు ఇప్పటిదాకా ఆగుతూ వచ్చినవి చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటాయి. అలాగే ఆకస్మికమైన లాభం అనేది ఏర్పడుతున్నప్పటికీ కూడా ఆ లాభాన్ని మీరు సరిగ్గా ఏర్పరచుకోకపోతే, అంటే ఎలాగ ప్రణాళికాపరంగా ఇటుపక్కన సంతానాభివృద్ధి కొరక లేకపోతే ఏమైనా స్థిరాస్తుల కొరక అన్న విషయం మీద కూడా సరైన విధంగా దృష్టి సారిస్తూ వెళ్ళినట్లయితే అది ఆ ధనం అనవసరంగా నిరుపయోగం కాకుండా ఉంటుంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు, ముఖ్యంగా మీ యొక్క మేలు కోరే వ్యక్తులు ఎవరైనా సరే దూర ప్రదేశాల్లో ఉండేవాళ్ళు, ఆకస్మికమైన పరిచయస్తులు ఎవరైనా సరే వారి వల్ల కూడా మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది కనుక ఆ విధానంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలత ఏర్పడుతుంది. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి నూతన అవకాశాలు, వృత్తికి సంబంధించిన విషయాల్లో గౌరవం, బాధ్యతలు, స్థిరత్వం, అలాగే ఆకస్మికమైన అధిక బాధ్యతల వల్ల కొంత వృత్తిలో చికాకులు లాంటివి ఎదురవుతున్నా కూడా వీలైనంత వరకు భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, వారితో అంటే మీతో ఎవరైతే వృత్తిలో చేస్తున్నారో వృత్తిపరమైన విషయాల్లో మీ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళతో ఎవరైనా సరే వాళ్ళతో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు అధిక శాతం కృషి అనేది అధికంగా చేయడం అనేది ఒకటి మనం చెప్పచ్చు. అలాగే దాంతోపాటుగా ముఖ్యమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు ఇండిపెండెంట్గా తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆ విషయంలో కూడా మీకు సహకరించడానికి అవకాశం ఉండే వ్యక్తులు ఎవరంటే మీ యొక్క తల్లి కానీ లేకపోతే మీ భాగస్వామి కానీ మీకు సరి అయిన సలహా సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నూతన ప్రదేశాల మార్పిడి కోసం కూడా ప్రయత్నం చేస్తారంటే ఏదైనా ఇంటి మార్పిడి కోసం కానీ లేకపోతే ఏదైనా ఉన్న స్థానంలోనే స్థాన చలనం లాంటి దానికి కానీ అవకాశాలు కూడా కొంతవరకు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ దాన్ని మీరు మీకు అనుకూలంగా మరల్చుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ దూర ప్రయాణాలకు అవకాశం, దూర విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రాంతాల్లో వృత్తి కొరకు అనుకోని ఆహ్వానాలు లాంటివి అందుకోవడం మొదలైన దానికి అవకాశం అనేది కనబడుతుంది. అసంతృప్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. దాన్ని జయించే విధంగా మీరు ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది కుంభరాశి వాళ్ళకి. అలాగే దాంతోపాటుగా మీ శక్తి సామర్థ్యాలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఏ పనైనా నిర్వహించగలిగిన నేర్పు అనేది మీకు ఉంటుంది. అలా ఉంటూ కూడా మీరు వ్యక్తుల యొక్క సహకారం తీసుకోకుండానే మీ అంతటి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అయినప్పటికీ మీ మిత్రులు, కొలీగ్స్, అలాగే వృత్తిలో మీ యొక్క అధికారులు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులకు కూడా అవకాశం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మీన రాశి వాళ్ళని తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆకస్మికమైన వ్యవహారాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. అంటే ఆకస్మిక ప్రయాణాలు కానీ, అనుకోని ఖర్చులు కానీ, దాంతోపాటుగా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ముఖ్యమైన వస్తువులు, డాక్యుమెంట్స్ ప్రయాణం సందర్భంలో వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అనుకోని అపవాదులకు కానీ విమర్శలకు కానీ వీలైనంతవరకు తగిన విధంగా దూరంగా ఉండవలసిన అవసరం కనబడుతోంది. మానసిక అనారోగ్యాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అలాగే మీ ఆలోచనలు చాలా ఉద్వేగంతో కూడినవి ఉండడం వల్ల, మీ ఆలోచనలు మీకే నెగిటివ్గా రావడం వల్ల మీ మీద మీకు నమ్మకం తగ్గడం, కుటుంబ సభ్యులతో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండడం, ఎవరితోనూ అధికంగా మాట్లాడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆరోగ్యమే శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ రకమైన సమస్యనైనా అధిగమించే శక్తి అనేది మీకు ఏర్పడుతుంది. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే సూర్యనారాయణ స్వామికి సంబంధించింది కానీ, భావనారాయణ స్వామికి సంబంధించింది కానీ శ్లోకాలు పఠించడం, లేకపోతే
సూర్యనారాయణ స్వామికి సంబంధించి మన ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి ఆయనకి మనం నమస్కారం పెట్టుకోవడం, అలాగే ఏదైనా గోధుమ పాయసం లాంటిది చేసి పెట్టగలిగితే అది కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక అది. అలాగే అరుణం, ఆదిత్య హృదయ పారాయణ కనుక సొంతంగా చేసుకోలేకపోతే విన్నా కూడా మంచి ఫలితం ఏర్పడుతుంది కాబట్టి ఆ రకంగా చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాల్లో కూడా మీకు ధైర్యం, సామర్థ్యం, తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో ఏదైనా ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. అలాగే దీనికన్నా కూడా ఎవరిది వాళ్ళు సొంతంగా ప్రతిరోజులాగే వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్లయితే అదైనా ఓకే. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద ఈ పరిహారాలు అనేవి కూడా, ఎందుకంటే ఏదైనా సరే ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కాదు, జనరల్గా చెప్తున్న రాశి ఫలితాలు కనుక ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు అంతర్దశల్ని దీంతో కలిపి చూసుకోవాలి. వాటి పరంగా చూసుకున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా దానికి సంబంధించి ఆల్రెడీ మీరు ఏదైనా పరిహారాలు పాటిస్తూ ఉండొచ్చు, లేకపోతే పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ గోచారీత్య ఫలితాలు స్వల్పమే కాబట్టి వీటి విషయంలో ఏదైనా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని శ్లోకాల రూపంలో కానీ అష్టోత్తరాల రూపంలో కానీ చేసుకున్నా, విన్నా, దేవాలయ సందర్శన చేసినా మొదలైన వాటి వల్ల చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం అనేది సులభంగా ఉంటుందని మనం గమనించుకోవాలి. నేటి విశిష్టత అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ముందుగా మనం చెప్పుకోవాల్సిన మాతృదినోత్సవం గురించి మాట్లాడాలి. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అయితే మాతృదినోత్సవం యొక్క ఇంపార్టెన్స్ అసలు అది ఎక్కడ స్టార్ట్ అయింది, తల్లులకి మనం ఎలాంటి గౌరవం ఇవ్వాలి మొదలైన విషయాల గురించి చాలా క్లుప్తంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది ఇప్పటి విషయం కాదు, ఇక్కడ మన దగ్గర ప్రారంభమైంది కాదు. కానీ దీనిలో ఉండే అంతర్లీనమైన సారాంశం ఏంటి అంటే, ఒకానొక ప్రదేశంలో, అంటే ఇక్కడ కాదు యుఎస్లో, ఒక అమెరికాలో సివిల్ వార్స్ అవి జరుగుతున్న సమయంలో అక్కడ వాళ్ళకి ఒక నర్సుగా కేర్ టేకర్గా ఉండే ఒక వ్యక్తి, అన్నా జాస్వస్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేది. ఆవిడ వాళ్ళ గురించి ఈ కేర్ తీసుకుంటూ ఉండేది. అక్కడ జరుగుతున్నవన్నీ కూడా ఆవిడ చూస్తూ, అక్కడ ఆ రకమైన ఈ యొక్క సివిల్ వార్స్ అంతర్యుద్ధాలు జరుగుతుంటే వాటి విషయంలో చూసి ఆవిడకి ఏమని అనిపించింది అంటే, వాళ్ళకి ఎంతో చక్కగా సేవ చేస్తూ ఆ రకమైన సైనికులకి చేస్తూ ఆవిడ అలా ఉండేదన్నమాట. ఆవిడ ఏమనుకుందంటే, ఇలా కాదు, ఈ యొక్క యుద్ధాల్లో ఇదైపోయిన వ్యక్తులందరితో కూడా వారి కుటుంబంలో ఉండే వాళ్ళందరితో మళ్ళీ రీయూనియన్ అయ్యేట్టుగా, తల్లులందరూ కూడా అయ్యేట్టుగా ఏం చేయాలి అంటే, ఏదైనా ఒక తల్లులకు సంబంధించింది, మదర్స్కి సంబంధించి ఏదైనా ఒక రోజు లాంటిది ఏర్పరిస్తే బాగుంటుంది అని ఆవిడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మదరింగ్గా అంటే మాతృత్వంలో వచ్చే విషయాలు, తర్వాత రీయూనియన్, అందరూ కలిసి మళ్ళీ రికనెక్ట్ అయ్యేట్టుగా ఆ రకమైన విషయాల్లో ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని పాపం ఆవిడ ఎంతో అనుకుని ఆవిడ విషయంలో కృషి చేయడం కూడా జరిగింది. దీనికంటే ముందు ఏంటంటే, మనకి గ్రీస్ అనే ప్రదేశంలో కూడా రియా అని చెప్పి అక్కడ ఆ రకమైన దేవతని వాళ్ళు ఒక మదర్గా వాళ్ళందరూ కూడా పూజిస్తూ ఉండేవాళ్ళు. అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో కూడా, ఫారిన్ కంట్రీస్లో కూడా అలాగే పూజిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఈ విషయంలో ఈవిడ చాలా ఆలోచించి అలాగా మదర్స్ అందరూ కూడా రీయూనియన్ అవ్వాలి, మాతృత్వం గురించి అక్కడ వాళ్ళు ఇది చెయ్యాలి, కోల్పోయిన వ్యక్తులందరి విషయంలోనూ అందరూ కలిపి చక్కగా మళ్ళీ కలవాలని ఆవిడ ఎంతో ప్లాన్ చేసుకున్న ఆవిడే అనుకోకుండా 1905లో ఆవిడ మరణించడం. ఆ తర్వాత ఆవిడ ఆలోచనని సమర్థిస్తూ ఆవిడ కూతురే వెంటనే అదే విషయాన్ని ఆవిడ ముందుకు తీసుకెళ్ళి ఒక మదర్స్ డే లాగా చెయ్యాలి, మదర్స్ అందరూ కలిసి. ఎందుకంటే అక్కడ ప్రదేశంలో ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ఒక బ్రదర్స్ డే లాగా, ఒక ఫాదర్స్ డే లాగా ఇలాగా కొన్ని వాళ్ళు కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎందుకు లేడీస్కి కూడా మదర్స్ డేలా ఉండాలి, మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, అందరూ కలిపి మాట్లాడుకోవాలి, కోల్పోయిన కుటుంబంలో సభ్యులందరినీ కలవాలి అన్న ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు దాన్ని పెట్టుకుందామని ట్రై చేశారు. సరైన ఆవిడ 1905లో ఆవిడ మరణించిన తర్వాత 1907లో మొట్టమొదటిసారిగా ఇక్కడ వెస్ట్ వర్జీనియాలో ఒక చిన్నగా ఈవిడ మొదలుపెట్టింది, ఆమె కుమార్తె మొదలుపెట్టింది. తర్వాత అది 1914 వచ్చేప్పటికి చాలా విస్తృతంగా అది ముందుకు వెళ్ళడం జరిగింది. అంత చక్కగా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అప్పటి వాళ్ళ యొక్క అధ్యక్షుడు దీన్ని తప్పకుండా మనం సీరియస్గా తీసుకోవాలి, తప్పకుండా ఈ మదర్స్ డే లాగా మనం ఒప్పుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం నాడు ఒక మదర్స్ డే లాగా కండక్ట్ చేయాలి, అది ఒక హాలిడేలా డిక్లేర్ చేయాలని వాళ్ళు అప్పుడు తలపెట్టింది. అది ఆ తలపెట్టిన తర్వాత 1934 వచ్చేటప్పటికి మదర్స్ డేకి సంబంధించి వాళ్ళు ఒక స్టాంపు కూడా రిలీజ్ చేయడం జరిగింది.
అయితే ఈ రకమైన విషయాల్లో వీళ్ళకి చక్కగా మదర్స్ డే అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయినా దానిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఈ మదర్స్ డేలో విషయం ఏదైనా మనం ఇక్కడ గ్రహించవలసింది అంటే ఇప్పుడు అందరూ అన్ని చోట్ల రకరకాలుగా మదర్స్ డే, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే, అలాగే ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే అన్ని మనం కూడా జరుపుకుంటున్నాం. కానీ ఇందులో సారాంశం మాత్రం వ్యక్తులు రీయూనియన్ కావాలి, తల్లులకు కూడా ఒక రోజు కేటాయించాలి, ఆ రోజున తల్లులకు విశ్రాంతి ఇవ్వాలి అన్న విధానాన్ని ఒకటి మనం కనుక గమనిస్తే తల్లి మాతృత్వం అనేది చాలా విశేషమైంది. తల్లి యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశంలో తల్లికి భారతీయ సంస్కృతి చాలా పెద్దపీట వేసింది. తల్లిని మించిన గురువు లేదు. మాతృదేవో భవ అంటూ మొట్టమొదట మనకి మొదలు పెడతారు. పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి అసలు తన తల్లి కాబోతోందన్న ఒక అందమైన మధురిమ తల్లి మనసులోకి ఎప్పుడైతే వస్తుందో పిల్లల కోసం తహతహలాడుతూ వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి తన యొక్క పెయిన్ని కూడా మర్చిపోయి పునర్జన్మెత్తి పిల్లలే లోకంగా అనుకుంటూ పిల్లల కోసం బతకడం అనేది ఏ స్త్రీకైనా ఉండే ఒక చక్కటి మధురిమ, అందమైన అనుభూతి. కాబట్టి అంత చక్కగా ఉండే తల్లికి ప్రతిరోజు మదర్స్ డేనే అంటే తల్లికి ప్రత్యేకంగా మనం ఏమి ఇవ్వక్కర్లా. అంటే ఆవిడకేమీ గుర్తింపు, గౌరవంగా తీసుకెళ్ళిపోయి బంగారాలు లేకపోతే ప్రతిరోజు ఆవిడని గౌరవించేసినట్టుగా ఆవిడకేదో చక్కగా ఆవిడని పొగడాలి కాదు. ఏ తల్లైనా కోరుకునేది ఏంటంటే తన పెంపకంలో పిల్లలు చాలా మంచిగా అభివృద్ధిలోకి వెళ్ళాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి, వాళ్ళు అన్ని విధాలా కూడా తనని మించి పైకి ఎదగాలి, చక్కటి ఆరోగ్యంతో చెప్పిన మాట వినాలనుకోవడం తప్ప ఏ తల్లి కోరుకునేది అంతకు మించి ఏది ఉండదు. పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క ఆరోగ్యం, పిల్లల యొక్క మనశ్శాంతి అదే ఏ తల్లిదండ్రులైనా ఎక్కడైనా కోరుకునేది. కాబట్టి అంత తల్లి పుట్టినప్పటి నుంచి పిల్లవాడిని దగ్గరుండి పొత్తిళ్లలో పెట్టి పెంచుకొని వాడికి పాలిచ్చి లాలించి తర్వాత వాడు బుడిబుడి నడకలతో వాడి వెనకాలే ఉంటూ తన ఉద్యోగాలు, చదువు సంధ్యలు ఏమున్నా కూడా ముందు తన తల్లి అన్న ఉద్దేశంతో ప్రతి స్త్రీ భావించి ముందుకెడుతున్నప్పుడు పిల్లలందరూ కూడా తల్లిని తగిన విధంగా గుర్తించి తల్లి యొక్క సేవల్ని గమనించి తల్లి యొక్క ఆరాటాన్ని అర్థం చేసుకొని ఆవిడ కోరుకున్న పందాలో ముందుకు పెడుతూ ఇతరుల చేత ఏ రకంగానూ ఇబ్బందులకి వాళ్ళు లోనవ్వకుండా తల్లుల మీద చక్కగా అభిమానాన్ని చూపిస్తూ తల్లి కంట తడిపెట్టించకుండా తల్లిని మంచిగా తల్లి యొక్క దీవెనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఏ తల్లి అయినా కోరుకుంటుంది కనుక అది చాలా అద్భుతమైన రోజు. కాబట్టి ఈ మాతృదినోత్సవం నాడు పిల్లలందరూ తల్లిని, తల్లి ప్రేమని గుర్తించి కేవలం గ్రీటింగ్ కార్డ్స్కి పరిమితమయ్యో లేకపోతే ఒక్క రోజులో అయిపోయేది కాదు. తల్లికి ఏ రుణం ఎంతకీ తీరంది. అన్ని రుణాల్లోకి పెద్ద రుణం తల్లి యొక్క రుణం కనుక ఆ తీరని రుణాన్ని సారీ చెప్పడం, థ్యాంక్స్ చెప్పడంలో పోదు. వాళ్ళు ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగా పిల్లలు పెరగడం, అదేవిధంగా తల్లికి మంచి పేరు తేవడం, తల్లిదండ్రుల యొక్క బాటలో నడుస్తూ ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ చేయడమే ప్రతి తల్లి కోరుకుంటుంది కనుక ఆ విధానంలో తన జీవితాన్ని కూడా ఎంతైనా పణంగా పెట్టి తల్లి ముందుకెడుతుంది కనుక ఆ విషయాన్ని గమనించి పిల్లల ఎదుగుదల అనేది కావడమే మనకి మాతృదినోత్సవంలో కోరుకునేది. కాబట్టి తల్లులందరికీ మరొక్కసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.